ఈ వీడియోలో ఎడ్యుకేషన్ లోన్ సంబంధించి అన్ని విషయాలు అయితే మీకు అయితే షేర్ చేయబోతున్నాను. ఎడ్యుకేషన్ లోన్ ఎలా తీసుకోవాలి, ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడుతుంది, అండ్ కొంతమంది అబ్రాడ్ వెళ్ళి చదువుకుందాం అనుకుంటారు. అలాంటి వారు ఎంతవరకు మీకు అయితే లోన్ అయితే ఇవ్వగలరు, అండ్ మీరు షూరిటీ ఎంతవరకు అయితే పెట్టగలరు, అండ్ కొంతమంది ఇండియాలో ఉండి చదువుకుందాం అనుకుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఏ ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే బాగుంటుంది, సో అన్ని విషయాలు అయితే వీడియోలో అయితే మీకు అయితే షేర్ అయిపోతున్నాను. ఈ మొత్తం వీడియోలో మన భారతదేశ అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ గురించి ఎగ్జాంపుల్ తీసుకొని అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇది ఎస్బీఐ ఒకటే కాదు, మీరు ఏ బ్యాంక్లో అయినా లోన్ తీసుకోవచ్చు, బట్ ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ అటు ఇటు ఉండొచ్చు, బట్ ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది. ఎస్బీఐ లోన్ ఎలా అప్లై చేయాలనేది నాకైతే పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే మా ఫ్రెండ్ గారు అబ్రాడ్ వెళ్ళి చదువుకుందాం అనుకున్నాను. సో వాళ్ళ ద్వారా నేనైతే ఎస్బీఐ లోన్ ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎందుకంటే మొత్తం జర్నీలో నేను అప్లై చేయడానికి నేనే ఉన్నాను అక్కడ. సో నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేనైతే వీడియో అయితే చేయడం జరుగుతుంది. బేసికల్లీ ఎస్బీఐ బ్యాంక్ వచ్చేసి 5 టైప్స్ అయితే ఎడ్యుకేషన్ లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి ఎస్బీఐ స్టూడెంట్ లోన్. ఎవరైనా స్టూడెంట్ ఇండియాలో ఉండి చదువుకున్న వాళ్ళ ఎడ్యుకేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, అండర్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, ఏదైనా వాళ్ళు ఇండియాలో ఉండి చదువుకుందాం అనుకున్నారో సో అలాంటి వాళ్ళకైతే ఎస్బీఐ స్టూడెంట్ లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సెకండ్ వచ్చేసి ఎస్బీఐ గ్లోబల్ లోన్. సో ఇది ఎలాంటి వాళ్ళకంటే మన దేశంలో కాకుండా వేరే దేశానికి వెళ్ళి చదువుకుందాం అనుకుంటున్నారు కదా, సో అలాంటి వాళ్ళకైతే ఎస్బీఐ గ్లోబల్ లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థర్డ్ వచ్చేసి ఎస్బీఐ స్కాలర్ లోన్. సో ఇది ఎలాంటి వాళ్ళకి ఇండియాలోని టాప్ మోస్ట్ కాలేజ్ లైక్ ఐఐటి, ఐఐఎమ్స్, ఎన్ఐటీస్ ఎక్సెట్రా అలాంటి కాలేజెస్ ఉంటాయి కదా, సో వాళ్ళకైతే ఎస్బీఐ స్కాలర్ లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫోర్త్ వన్ వచ్చేసి ఎస్బీఐ డెవలప్మెంట్ స్కిల్స్ మాట. సో ఇది ఎలాంటి వాళ్ళకంటే వొకేషనల్ కోర్స్ చేయాలనుకుంటారు కదా, లైక్ హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు, లైక్ ఏదైనా వొకేషనల్ కోర్స్ చేయాలనుకుంటారు కదా, సో అలాంటి వాళ్ళకైతే ఎస్బీఐ డెవలప్మెంట్ స్కిల్స్ లోన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎస్బీఐ టెక్ ఎడ్యుకేషనల్ లోన్. సో ఇది ఎలాంటి వాళ్ళకైతే మీకు మీద ఎలాంటి ఎగ్జిస్టింగ్ లోన్ ఉంటే అది అయితే ఎస్బీఐ టేక్ ఓవర్ అయితే చేయడం జరుగుతుంది. ఈ మొత్తం వీడియోలో అయితే నేను 3 లోన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది. అండ్ మ్యాక్సిమం స్టూడెంట్స్ ఆ 3 లోన్స్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, అండ్ 3 లోన్స్కి మ్యాక్సిమం ఎక్కువ మంది అయితే అప్లై చేస్తుంటారు కాబట్టి. అండ్ మిగతా 2 లోన్స్ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, మనం ఇంకో వీడియో చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఆ 3 లోన్స్ ఏవంటే ఎస్బీఐ స్టూడెంట్ లోన్ ఒకటి, ఎస్బీఐ స్కాలర్ లోన్ ఒకటి, అండ్ ఎస్బీఐ గ్లోబల్ అడ్వాంటేజ్ లోన్ ఒకటి. సో ఈ 3 లోన్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోలో ముందుకెళ్లే ముందు మీరు ఎస్బీఐ కాకుండా వేరే బ్యాంక్లో కూడా మీరు ఎడ్యుకేషన్ లోన్కి అప్లై చేయాలని కూడా ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది. ప్రాసెస్ అయితే ఏమి ఉండదు, బట్ ఇంట్రెస్ట్ రేట్ అటు ఇటు ఉండొచ్చు, ప్రాసెసింగ్ ఫీ కొంచెం అటు ఇటు ఉండొచ్చు, బట్ ప్రాసెస్ అయితే సేమ్ అట. చలో టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. అందరికన్నా ముందు ఎడ్యుకేషన్ ఎలా వర్క్ చేస్తుంది. ఎడ్యుకేషన్ లోన్ వచ్చేసి మన హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అయితే తీసుకోవడం జరుగుతుంది. అది అండర్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, వొకేషనల్ కోర్స్ కావచ్చు, ఇంకా వేరే ఏమైనా కావచ్చు, దానికోసం అయితే మనం అయితే ఎడ్యుకేషన్ లోన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ లోన్ ఎప్పుడు ఇస్తారంటే మీ అడ్మిషన్ కంప్లీట్ అయ్యాకని మాత్రమే మీకు అయితే ఎడ్యుకేషన్ లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికన్నా ముందు అయితే మీకు అయితే ఎడ్యుకేషన్ లోన్ అయితే ఇవ్వదు మాట. చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది మాట. సో ఎడ్యుకేషన్ లోన్కి మనం అప్లై చేస్తే మనకు బ్యాంక్ వాళ్ళు ఎంతవరకు అయితే మనకైతే లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందని. సో నేను 3 కేటగిరీస్ ఉన్నాను కదా, సో 3 కేటగిరీస్ అయితే నేను సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఎస్బీఐ స్టూడెంట్ లోన్ వచ్చేసి దాంట్లో మీకు అయితే 20 lakhs దాకా అయితే మీకైతే లోన్ ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ వచ్చేసి ఎస్బీఐ స్కాలర్ లోన్. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే ఎస్బీఐ వచ్చేసి 4 కేటగిరీస్లో అయితే లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నేను చెప్పాను కదా, సో ఈ ఎస్బీఐ స్కాలర్స్కి లోన్ వచ్చేసి ఇండియాలో టాప్ మోస్ట్ కాలేజ్ ఉంటాయి కదా, సో దాంట్లో అయితే మనం అడ్మిషన్ కావాలనుకుంటే దీంట్లో ఈ లోన్కి అయితే అప్లై చేయడం అయితే ఉంటుందన్నమాట. సో ఇది 4 కేటగిరీస్ ఏంటంటే కేటగిరీ ఏఏ, కేటగిరీ బి, కేటగిరీ సి మాట. సో కేటగిరీ ఏఏలో అయితే మీకు అయితే 50 lakhs దాకా అయితే లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ కేటగిరీ ఏలో మాత్రం మీకు అయితే 40 lakhs దాకా అయితే లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ కేటగిరీ బిలో అయితే 30 lakhs, అండ్ కేటగిరీ సిలో అయితే 7.5 lakhs దాకా అయితే మీకైతే ఎస్బీఐ వచ్చేసి మీకైతే లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థర్డ్ వచ్చేసి ఎస్బీఐ గ్లోబల్ అడ్వాంటేజ్ లోన్. సో ఇది ఎవరికంటే చెప్పాను కదా, విదేశాలకు వెళ్ళి వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలనుకుంటారు కదా, సో అలాంటి వాళ్ళకైతే ఇది ఎస్బీఐ గ్లోబల్ అడ్వాంటేజ్ లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి మీకు 7.5 lakhs నుంచి 1.5 crores దాకా అయితే మీకైతే లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. సో మీరు ఎడ్యుకేషన్ లోన్తో పాటు మీరు హాస్టల్ ఫీజ్, మీ ల్యాప్టాప్స్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, సో దీంట్లో అయితే మీరు 100% అయితే లోన్ అయితే మీరు ఎస్బీఐ ద్వారానే మీరు అయితే కవర్ చేసుకోవచ్చు. అంటే ఒక ఎడ్యుకేషన్ కావాల్సింది 100% లోన్ అయితే మీరు అయితే ఎస్బీఐ ద్వారా అయితే మీరు అయితే తీసుకోవచ్చు. ఒక నిమిషం, ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేసినాక మీకు 100% అమౌంట్ ఇస్తారంటే లేదు, మీకు 100% లోన్ దేంట్లో దొరుకుతుందంటే ఎస్బీఐ స్కాలర్ స్కీమ్ ఉంది కదా, సో ఎస్బీఐ స్కాలర్ లోన్ ఉంది కదా, సో దాంట్లో అయితే మీకు అయితే 100% అమౌంట్ అయితే మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎస్బీఐ స్టూడెంట్ లోన్ మాత్రం 4 lakhs దాకా అయితే మీకు అయితే 100% అమౌంట్ అయితే ఇస్తారన్నమాట. సో 4 lakhs కన్నా ఎక్కువ అమౌంట్ మీరు లోన్ అయితే తీసుకుంటే మీ దగ్గర అయితే 95% మాత్రమే మీరైతే మీకైతే అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మిగతా 5% అయితే మీరే పే చేయాల్సి వస్తుంది.
అండ్ థర్డ్ వచ్చేసి ఎస్బీఐ గ్లోబల్ అడ్వాంటేజ్లో 50% మార్జిన్ అమౌంట్ అయితే మీరైతే కవర్ చేయాల్సి వస్తుంది. అండ్ 85% అయితే వాళ్ళైతే మీకైతే లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంతవరకు అయితే క్లారిటీ వచ్చేసింది కదా. ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలనుకుంటే ఏదైనా షూరిటీ కానీ సెక్యూరిటీ ఏమైనా డిపాజిట్ కానీ ఏమైనా మన ల్యాండ్ డాక్యుమెంట్స్ కావచ్చు లేదా ఎవరైనా షూరిటీ కావచ్చు అది పెట్టాలంటే సో దాని గురించి మాట్లాడుకుందాం. ఎస్బీఐ స్కోలాలోనే ఎలాంటి సెక్యూరిటీ పెట్టాల్సిన అవసరం లేదు, బట్ షూరిటీ అయితే పెట్టాలన్నమాట. సో కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే మీరు అక్కడ అడ్మిషన్ తీసుకుంటారు కదా, సో అక్కడ అయితే ఎస్బీఐ సపరేట్ కౌంటర్ అయితే ఉంటుందన్నమాట. సో అక్కడ ఏంటంటే 10% ఆఫ్ రిఫండబుల్ క్వశ్చన్ అమౌంట్ అయితే పే చేయాల్సి వస్తుంది. సో కొన్నిసార్లు అయితే మ్యాక్సిమం మీ కాలేజ్ ఉంటుంది కదా వాళ్ళైతే పే చేసుకుంటారు. ఇన్ కేస్ వాళ్ళు పే చేయకపోతే మీరే 10% ఆఫ్ అమౌంట్ అయితే మీరే పే చేయాలన్నమాట. ఎస్బీఐ స్టూడెంట్ లోన్లో 7.5 lakhs దాకా ఎలాంటి సెక్యూరిటీ పెట్టాల్సిన అవసరం ఉండదు. సపోజ్ మీరు 7.5 కన్నా ఎక్కువ అమౌంట్ తీసుకుంటే మీరు ఏంటంటే షూరిటీ కావాలి అండ్ సెక్యూరిటీ కూడా కావాలి. సో షూరిటీ ఎవరంటే ఇన్ కేస్ మీరు పే చేయకపోతే మీ వేరే షూరిటీ పెడతారు కదా వాళ్ళ ద్వారా అయితే అమౌంట్ అయితే పే చేయాల్సి వస్తుంది. సో అందుకోసం వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు షూరిటీ పెట్టే ముందు మీ పేరెంట్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటారు కదా, సో మామయ్య అక్క బావ చెల్లి అమ్మ తమ్ముడు ఎవరైనా ఉంటారు కదా షూరిటీ పెట్టడానికి. సో అలాంటి వాళ్ళ కోసం ఒకసారి అయితే అడగండి, అడగకుండా అయితే పెట్టకండి. చాలామంది నేను చూశాను ఏంటంటే షూరిటీ కోసం ఏదైనా సంతకం పెట్టుకుంటారు, తర్వాత వాళ్ళు పే చేయకపోతే షూరిటీ ఎవరికి ఉంటుంది, సో వాళ్ళైతే పే చేయాల్సి వస్తుంది. సో అందుకోసం ఒకసారి మీ వాళ్ళతో మాట్లాడుకొని తర్వాత అయితే మీరైతే షూరిటీ అయితే పెట్టండి. అండ్ సెక్యూరిటీ గురించి మాట్లాడారు కదా, సో ఈ సెక్యూరిటీ కోసం ఏంటంటే మీరు ల్యాండ్ డాక్యుమెంట్ కావచ్చు, ఎల్ఐసి పాలసీ, సో ఇలా ఎక్సెట్రా, సో అలాంటి డాక్యుమెంట్స్ అయితే పే చేయాల్సి వస్తుంది. సో అది ఎలా అంటే సపోజ్ మీరు 10 lakhs దాకా మీరు అయితే లోన్ తీసుకుంటారు కదా, సో 10 lakhs మీరు లోన్ తీసుకుంటే మీ ల్యాండ్ డాక్యుమెంట్ కావచ్చు, ఎల్ఐసి పాలసీ కావచ్చు, అది 11 lakhs దాకా అయితే ఉండాలన్నమాట. సో అలాంటివి ఉంటే మాత్రమే అయితే లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సపోజ్ మీకు ఒక 20 lakhs కావాలనుకుంటే ల్యాండ్ వాళ్ళు వచ్చేసి దానికన్నా ఒక 1 lakh 2 lakh అయితే ఎక్కువ ఉండాలి. సో అప్పుడు మాత్రమే మీకు అయితే అంత అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీ ల్యాండ్ వాళ్ళు వచ్చేసి ఒక 5 lakhs ఉంది, మీరు 10 lakhs అడిగారు. సో అలాంటి కేసెస్లో మీరు లోన్ పే చేయకపోతే వాళ్ళు 5 lakhs లాస్ కదా వాళ్ళకు. సో అందుకోసం వాళ్ళు ఏం చేస్తారంటే మీరు లోన్ పే చేయకపోతే మీ ల్యాండ్ డాక్యుమెంట్స్ అయితే ల్యాండ్ అయితే వాళ్ళైతే ఎస్బీఐ వాళ్ళైతే వాళ్ళ హ్యాండ్ ఓవర్లో చేసుకుంటారు. కాబట్టి మీ ల్యాండ్ వాల్యూ మీ లోన్ వాల్యూ కన్నా ఎక్కువ ఉండాలి. సో అలా ఉండేటట్టు చూసుకోండి. సో ఎస్బీఐ గ్లోబల్ అడ్వాంటేజ్లో కూడా సేమ్ మాట. సో మీరైతే షూరిటీ అయితే 110% అయితే మీరైతే షూరిటీ పెట్టాలన్నమాట. అండ్ అది ఎస్బీఐ స్టూడెంట్ లోన్ అండ్ ఎస్బీఐ గ్లోబల్ లోన్ అయితే అది సేమ్ మాట చెప్పాను కదా. మీరు 10 lakhs కావాలనుకుంటే మీ ల్యాండ్ వాళ్ళు వచ్చేసి లేదా ఎల్ఐసి పాలసీ ఏమైనా ఉంటే అది 11 lakhs అయితే ఉండాలన్నమాట. ఇప్పుడు ప్రాసెసింగ్ ఫీజు గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఎస్బీఐ స్కోలార్ లోన్లో ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. ఎస్బీఐ స్టూడెంట్ లోన్లో 20 lakhs దాకా అయితే మీకైతే ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. ఇన్ కేస్ మీరు 20 lakhs కన్నా ఎక్కువ అమౌంట్ తీసుకుంటే 10,000 ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుందన్నమాట. సో అది మీ బ్యాంక్తో అయితే మాట్లాడుకుందాం ఎంత జిఎస్టీ ఉంటుంది ఏందనేది. 10,000 ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుంది. ఎస్బీఐ గ్లోబల్ అడ్వాంటేజ్లో కూడా సేమ్ మాట. సో మీకు లోన్ కావాలనుకుంటే 10,000 ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుంది. సో అది ఎంత జిఎస్టీ ఉంటుంది అనేది మీరైతే బ్యాంక్తో అయితే మాట్లాడుకోవాలి. ఇప్పుడు లోన్ తీసుకున్నప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది? సో ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్. ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే 2-3 monthsకి అయితే ఇంట్రెస్ట్ రేట్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ నేను ప్రజెంట్ నడుస్తున్న ఇంట్రెస్ట్ రేట్ మాత్రమే ఇదైతే షేర్ చేయబోతున్నాను. మీరు తర్వాత కామెంట్ చేసి చెప్పకండి సో దీంట్లో ఇంత ఉంది, దీంట్లో హైయర్ ఉంది, దీంట్లో లోయర్ ఉందని. ఏంటంటే నేను ప్రజెంట్ ఉన్న దాంట్లో బట్టి అయితే నేనైతే లోన్ గురించి అంటే ఇంట్రెస్ట్ రేట్ గురించి అయితే మాట్లాడుతున్నాను. సో ఫ్యూచర్లో నేను 2 years తర్వాత నా వీడియో చూసినట్లయితే సో ఇంట్రెస్ట్ రేట్ కొంచెం తగ్గొచ్చు, మ్యాక్సిమం పెరుగుతుంది, కొంచెం తగ్గొచ్చు. సో అది మనకైతే సంబంధం ఉండదు. బట్ ఏంటంటే ప్రజెంట్ నడుస్తున్న దాంట్లో మాత్రమే నేను ఇంక్లూడ్ చేసి అయితే నేను ప్రజెంట్ బేసిక్ చేసుకొని నేనైతే ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది సో దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్బీఐ స్టూడెంట్ లోన్ కరెంట్లీ 11.5% అయితే ఇంట్రెస్ట్ తీసుకుంటారు ఎస్బీఐ స్కాలర్ స్కీమ్లో. సో దీంట్లో ఏంటంటే నేను కేటగిరీస్ ఉంటాయని చెప్పాను కదా. సో కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి, సో అలాంటి కేటగిరీస్ ఉంటాయి కదా. సో కేటగిరీని బట్టి మీరైతే ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంటుందన్నమాట. సో కేటగిరీ ఏగా అయితే 8.55% అయితే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. కేటగిరీ సికి అయితే 9.65% అయితే ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంటుంది. సో దాని కాలేజ్ బట్టి ఉంటుంది. అది కూడా మీ కాలేజ్ బట్టి మీ ఏ కేటగిరీ అడ్మిషన్ తీసుకుంటారో సో దాన్ని బట్టి అయితే మీ ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంటుంది. సో ఒకసారి మీరు బ్యాంక్కి వెళ్తే వాళ్ళైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు.
అండ్ ఇంకో లోన్ ఉంది కదా ఎస్బీఐ గ్లోబల్ అడ్వాంటేజ్లో మీకైతే 11.15% అయితే ఇంట్రెస్ట్ రేట్ అయితే తీసుకుంటారు అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అనేది పర్మనెంట్ అయితే ఉండదు. అది ఇంకోసారి చెప్తున్నాను, ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అయితే పర్మనెంట్ అయితే ఉండదు. సో కొన్నిసార్లు పెరగొచ్చు, కొన్నిసార్లు తగ్గొచ్చు, అది బ్యాంక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో డిసిజన్ టేకర్ వాళ్ళే కాబట్టి ఇక్కడ కొన్నిసార్లు ఎక్కువ తక్కువ అవ్వచ్చు, బట్ ఇది అయితే పర్మనెంట్ అయితే కాదన్నమాట. ఇప్పుడు లోన్ డ్యూరేషన్ ఎలా ఉంది అంటే వాళ్ళు మనకి ఒకేసారి అమౌంట్ ఇస్తారా లేదా కాలేజ్ వాళ్ళు కొలాబరేట్ అవుతారా, సో వాళ్ళు లోన్ ఎలా పే చేస్తారు అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. అండ్ చాలామంది నాకు కామెంట్ చేశారు ఎలా ఉంటుంది అది ఏంటండి. సో నేను ఆ వీడియోలు చెప్పలేకపోయాను, సో ఈ వీడియోలు చెప్తున్నాను. ఏంటంటే మీకైతే సెమిస్టర్ వైజ్గా అయితే మనకైతే ఉంటుంది అనమాట. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్కి అయితే 2 years ఉంటుంది, అండర్ గ్రాడ్యుయేషన్ 3 ఉంటుంది, అండ్ బీటెక్ స్టూడెంట్ వాళ్ళకు 4 years ఉంటుంది. అండ్ వేరే వేరే కోర్స్ చేసుకుంటారు కదా. సో మీకైతే సెమిస్టర్ వైజ్గా అయితే వాళ్ళైతే డైరెక్ట్ వాళ్ళైతే కాలేజ్ వాళ్ళకైతే మీకు అయితే సెమిస్టర్ అమౌంట్ ఉంది కదా, సో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. సో 6 monthsకి ఒక సెమిస్టర్ ఉంటుంది. సో 6 monthsకి వాళ్ళైతే అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ 6 monthsకి వాళ్ళే బ్యాంక్ వాళ్ళే డైరెక్ట్ కాలేజ్ వాళ్ళకైతే పే చేయడం అయితే జరుగుతుంది. మీ హ్యాండ్లో అయితే అమౌంట్ అయితే రాదన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మీ అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయింది, సో ఏదో ఒక కోర్స్ కంప్లీట్ చేశారు. సో నెక్స్ట్ మంత్ నుంచి మనం బ్యాంకు లోన్ పే చేయాల్సి వస్తుందంటే లేదన్నమాట. సో బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు అయితే 1 year దాకా అయితే టైం ఇస్తారన్నమాట. 1 year లోపల మీరైతే జాబ్ తెచ్చుకుంటే ఓకే, బట్ జాబ్ తెచ్చినా తేకపోయినా మీరైతే 1 year తర్వాత మీరైతే ఎస్బీఐకి అయితే వాళ్ళు లోన్ తీసుకుంటారు కదా, సో దాంట్లో అయితే మీరైతే పే చేయాల్సి వస్తుంది. సో అది మీకు జాబ్ వచ్చినా రాకపోయినా వాళ్ళకైతే సేమ్ సంబంధం ఉండదు. సో 1 year తర్వాత ఆటోమేటిక్గా అయితే మీరైతే పే చేయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ 3 years దాకా మీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువ పడుతుంది. సో మీరు 4 years లోన్ తీసుకుంటే సో అక్కడ అయితే మీరు అయితే ఇంట్రెస్ట్ రేట్ తక్కువ పడుతుంది. ఇన్ కేస్ మీరు 4 years అయిపోయింది లేదా 3 years అయిపోయింది, మీరు అండర్ గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఏదైనా కంప్లీట్ చేశారు లేదా బీటెక్ కంప్లీట్ చేశారు, తర్వాత ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ అది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. సో అది కూడా ఒకసారి బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుకుంది. సో నేను ఒక పర్మనెంట్గా నేను చెప్పనమాట. సో ఇదే ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది అనేది, ఎందుకంటే మీరు ఇంట్రెస్ట్ ఎప్పుడు తీసుకుంటారేమో 1 year తర్వాత తీసుకోవచ్చు, కానీ ఇప్పుడు తీసుకోవచ్చు. సో అది బ్యాంక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఎస్బీఐ బ్యాంక్లో తీసుకుంటే ఒక రేట్ ఉంటుంది, ఇంకా యూనియన్ బ్యాంక్లో తీసుకుంటే ఒక రేట్ ఉంటుంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో తీసుకుంటే ఒక రేట్ ఉంటుంది, అండ్ వేరే వేరే బ్యాంక్లో తీసుకుంటే ఇంకో రేట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంట్రెస్ట్ రేట్ అని మాట్లాడుతున్నాను. సో ఒకసారి మీరు మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాక మీరు ఇంట్రెస్ట్ రేట్ అనేది కొంచెం పెరుగుతుంది. అది ఎంత పెరుగుతుందో మీ బ్యాంక్ వాళ్ళు వెళ్తే వాళ్ళకైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు ఎన్ని ఇయర్స్లో మనం రీపేమెంట్ చేయాలి, ఎన్ని ఇయర్స్ లోపల మనం అయితే రీపేమెంట్ చేయాలంటే 15 years లోపల అయితే మనం అయితే రీపేమెంట్ అయితే చేయాలి బ్యాంక్ వాళ్ళకు. 15 years వరకు అయితే మీకు అయితే టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో 15 years లోపల మీరైతే మొత్తం అమౌంట్ అయితే పే చేయాల్సి వస్తుంది. అండ్ వన్ మోర్ కామెంట్ నాకు ఏమొచ్చిందంటే, ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాక సపోజ్ మనకు జాబ్ రాకపోతే మన పరిస్థితి ఏంది బ్రదర్. సో బ్యాంక్ వాళ్ళకు మీకు జాబ్ వచ్చినా రాకపోయినా వాళ్ళకి ఏం సంబంధం ఉండదు. మీరేంటంటే జాబ్ చేసినా కూడా చేయకపోయిన వాళ్ళకైతే 1 year తర్వాత వాళ్ళకైతే అమౌంట్ అయితే పే చేయాల్సి వస్తుంది. సో మీరు బిజినెస్ చేయవచ్చు లేదా ఏదైనా ఏదైనా లేబర్ పని కావచ్చు, ఏదైనా కావచ్చు, అది బ్యాంక్ వాళ్ళకైతే సంబంధం ఉండదు. సో 1 year తర్వాత మీరైతే 100% అయితే లోన్ అయితే పే చేయాల్సి వస్తుంది. సో అది చిన్న అమౌంట్ కావచ్చు, బట్ 15 years లోపల మీరైతే మొత్తం అమౌంట్ అయితే సెటిల్ అయితే చేయాలన్నమాట. ఐ హోప్ ఈ వీడియోలో అయితే నేను ఎడ్యుకేషన్ లోన్ సంబంధించి అన్నీ కవర్ చేశాను అనుకుంటాను. అండ్ ఎవరికైనా కొన్ని డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఆ 2 loans గురించి ఏమైనా ఎవరికైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఎవరికైనా గోల్డ్ లోన్ సంబంధించి లోన్ ఎలా తీసుకోవాలనుకుంటే సో నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో నేను లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, సో వెళ్ళేసి చూడండి. సో ఏమైనా డౌట్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి, నేను 100% అయితే మీ కామెంట్కి అయితే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మన దేశంలో చాలామంది ఉన్నారు, వాళ్ళ దగ్గర మంచిగా స్కిల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బట్ సరిగా డబ్బు లేవు. సో అలాంటి వాళ్ళ కోసం వీడియో అయితే షేర్ చేయండి. సో వాళ్ళకు కొంచెం హెల్ప్ చేస్తే మీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు వాళ్ళు అయితే 100% మీకు అయితే హెల్ప్ చేస్తారన్నమాట. సో మీ చేసిన చిన్న హెల్ప్ అయితే వాళ్ళు అయితే ఎప్పుడు మర్చిపోలేరు. సో అలాంటి వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళ కోసం వీడియో అయితే షేర్ చేయండి.